జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ పాలకుర్తి గడ్డలో పుట్టిన ఐలమ్మ రైతాంగ హక్కుల కోసం కష్టసాధ్యమైన పోరాటం చేసి చరిత్రలో నిలిచిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఆమె పేరు పెట్టడం గర్వకారణమని తెలిపారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ ఐలమ్మ ఆశయాలను వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగం కోసం సాయుధ పోరాటం చేసి నైజాం రాజులను తరిమికొట్టిన మన ఐలమ్మ పుట్టిన గడ్డ పాలకుర్తి గడ్డ. అలాంటి పాలకుర్తి గడ్డలో ఐలమ్మ పుట్టినందుకు మేమందరం కూడా ఆమె పుట్టిన గడ్డలో మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే అలాంటి ఐలమ్మ ఈ ప్రపంచ మహిళా శక్తికి ఒక నిదర్శనంగా ప్రపంచ దేశాలు అందరూ కూడా పాలకుర్తి వైపు చూసే విధంగా ఆ రోజు నైజాం రాజులను తరిమికొట్టిన ఘనత చాకలి ఐలమ్మ గారిది. ఆయన ఆ రోజు వామపక్ష పార్టీలు అందరూ కూడా ఐలమ్మ యొక్క ఆశయాలను ముందు పెట్టుకొని వాళ్ళు కూడా ముందు పోవడం జరిగింది. అలాగే పాలకుర్తిలో పెట్టిన బిడ్డగా మేమందరం కూడా ఐలమ్మ ఆశయాలతోటి భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనే ఆలోచనతో మీ అందరం కూడా ముందు పోవాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఐలమ్మకు పాలకుర్తిలో పెట్టిన వీరన వనిత కాబట్టి పాలకుర్తి మార్కెట్ యార్డ్ రాగానే మొదటిసారిగా ప్రప్రథమంగా ఐలమ్మ చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డ్ అని ఆమెకు గౌరవం గుర్తింపించే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక అప్పుడు పేరు కూడా పెట్టడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు వచ్చినాక ఈ ఐలమ్మ చేసే ఆశయాల కోసం ట్యాంక్ పండుగ మీద కానీ అనేక విగ్రహాలను కూడా ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి అవసరమని మహిళా శక్తి కూడా ముందుండి పనిచేసే విధంగా కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు కూడా ముందుండి పాలకుర్తి రాజు చౌరస్తాలో కూడా ఐలమ్మ విగ్రహం ఉండాలి. ఆమె యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కటి మన ప్రజలలో నింపుకునే విధంగా పాలకుర్తి పోరాట ప్రతిమ కాబట్టి ఇక్కడ విగ్రహానికి కూడా సార్ ముందుండి ఈ చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు కూడా దయాకర్ రావు